నేటి అర్ధరాత్రి నుంచి తెలంగాణలో ఆర్టీసీ సమ్మె సైరన్ మోగనుంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు ఇతర సమస్యల పరిష్కారం కోరుతూ సమ్మెలోకి దిగుతోంది. ఏప్రిల్ 22న మొదటి డ్యూటీ నుంచి సమ్మె చేపడతామని ఆర్టీసీ జేఏసీ సమ్మె నోటీసులో పేర్కొంది. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంబంధించి ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ, చర్చలకు అధికారికంగా ఆహ్వానం అందకపోవడంతో పూర్తి స్థాయిలో సమ్మె చేపట్టేందుకు కార్మిక సంఘాలు సిద్ధమయ్యాయి. ఆర్టీసీ జేఏసీలో లేని ఇతర కార్మిక సంఘాలు సైతం సమస్యల పరిష్కారం కోరుతూ సమ్మెకు మద్దతిచ్చాయి. దీంతో ఆర్టీసీలో ఉన్న అన్ని సంఘాలు సమ్మెలో పాల్గొంటున్నాయి. సమస్యలపై మధ్యాహ్నంలోగా ప్రభుత్వం ఆర్టీసీ యాజమాన్యం స్పందించకపోతే మెజారిటీ యూనియన్ల జేఏసీగా తాము సమ్మెకు సిద్ధంగా ఉన్నామని అశ్వత్థామరెడ్డి తెలిపారు. నేటి అర్ధరాత్రి నుంచి తెలంగాణలో ఆర్టీసీ సమ్మె సైరన్ మోగబోతోంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు ఇతర సమస్యల పరిష్కారం కోరుతూ సమ్మెలోకి దిగుతోంది. ఏప్రిల్ 22న మొదటి డ్యూటీ నుంచి కూడా సమ్మె చేపడతామంటూ ఆర్టీసీ జేఏసీ సమ్మె నోటీసులో పేర్కొంది. అది దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, చెప్పండి, ఆర్టీసీ ఉద్యోగులు రేపు మార్నింగ్ డ్యూటీ నుంచి కూడా సమ్మె నిర్వహిస్తామంటూ కూడా సమ్మె సైరన్ అయితే మోగించారు. మరి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? తెలంగాణలో మరోసారి ఆర్టీసీ కార్మికులు సమ్మె సైరన్ మోగించబోతూ ఉన్నారు. ఇవాళ అర్ధరాత్రి నుంచే విధులను బహిష్కరించేందుకు సిద్ధం అవుతూ ఉన్నారు. ఇప్పటికే 32 డిమాండ్లను ప్రభుత్వం ముందు, ఆర్టీసీ యాజమాన్యం ముందు ఉంచడం జరిగింది. ఇందులో 30 డిమాండ్లకు అనుకూలంగా ఉన్నప్పటికీ ఒక 2 డిమాండ్ల విషయంలో మాత్రం ఆర్టీసీ కార్మికులకు అలాగే ఆర్టీసీ యాజమాన్యం ప్రభుత్వానికి మధ్య ఒక పరిష్కారం అనేది కాని నేపథ్యంలోనే యొక్క సమ్మె సైరన్ కు వీళ్ళు తెరలేపటం జరిగింది. దాదాపు ఇందులో ప్రధానంగా వినిపిస్తున్నటువంటి డిమాండ్స్ లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం అనేది ఒక డిమాండ్ కాగా, రెండోది కార్మిక సంఘాలకు ఎలక్షన్స్ అనేవి నిర్వహించాలి, దాని ద్వారా అఫీషియల్ గా యూనియన్లను ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఆ రకంగా నిర్ణయం తీసుకోవాలి అనేది ఆర్టీసీ కార్మికులు తెలియజేస్తున్నటువంటి 2 ప్రధాన డిమాండ్లు. వీటిని ప్రభుత్వం గానీ లేకపోతే ఆర్టీసీ యాజమాన్యం గానీ పక్కదో ఇటు పట్టించుకోకపోవడంతోనే ఏప్రిల్ 22న మొదటి డ్యూటీ నుంచి సమ్మె చేపడతామని ఆర్టీసీ జేఏసీ సమ్మె నోటీస్ లో పేర్కొంది. ఇంకా 22వ తారీఖు అంటే రేపు మొదటి డ్యూటీ నుంచి సమ్మె చేపడతామని తెలియజేసినప్పటికీ ఇవాళ అర్ధరాత్రి నుంచే ఈ యొక్క సమ్మె అనేది అమల్లోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆర్టీసీ కార్మికులు సమ్మెకు సంబంధించి ప్రభుత్వం నుంచి కావచ్చు లేకపోతే ఆర్టీసీ యాజమాన్యం నుంచి అఫీషియల్ గా ఎటువంటి చర్చలకు ఇన్విటేషన్ అనేది రాని నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తోంది. ఇంకా ఈ యొక్క సమ్మెలో ఆర్టీసీలో ఉన్నటువంటి అన్ని సంఘాలు సమ్మెలో పాల్గొంటున్నాయి. సమస్యలపై మధ్యాహ్నంలోగా ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం స్పందించకపోతే మెజారిటీ యూనియన్లు జేఏసీ తాము సమ్మెకు సిద్ధంగా ఉన్నామంటూ కూడా తెలియజేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఒకవేళ ఈ సమ్మెకి దిగితే ఖచ్చితంగా ప్రస్తుతం ఉన్నటువంటి యొక్క సమ్మర్ హీట్ లో ఒక్కసారిగా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అంటే బస్సులు కనుక రవాణా అనేది ఆగిపోతే పబ్లిక్ చాలా అనేక రకాల సమస్యలు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. కొన్ని పరీక్షలు కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో విద్యార్థులకు సైతం ఇబ్బందులు ఎదురేటువంటి అవకాశాలు ఉన్నాయి. రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ.